హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, డే ఫోర్లో జరిగింది ఏంటి బిగ్ బాస్ హౌస్లో అనేది నేను నా మాటలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీ లైక్స్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి. ఓకే, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డే 4 అనేది లైక్ ఎస్టర్డేస్ ఎపిసోడ్. టుడే ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో ఆన్ సాటర్డే. సో నిన్న జరిగింది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎపిసోడ్ అండ్ లైవ్ రెండు కలిపి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. సో సంజన క్యాప్టెన్ అయిపోయినాక చాలా మార్పులు జరిగాయి. అండ్ సంబడి దే ఆర్ నాట్ డైజెస్టింగ్ ఆల్సో. కొంతమంది కుళ్ళుకుంటున్నారు, కొంతమంది ఏమో అసలు ఈమె ఏంటి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ డే అనేది స్టార్టెడ్ అట్ 12 or 11:30 టైంలో డే స్టార్ట్ అయిపోయింది. డే 4 అనేది స్టార్ట్ అయిపోయింది. సో దట్ డే 4 స్టార్టెడ్ విత్ జిలేలే జిలేలే జింత చిక్క జిలేలే కొట్టరా కొట్టు తీను మారు కట్టెలే తెగేలే హుషారు. బాస్ ఇది కూడా మన చిరు సాంగే. ఇట్స్ ఫ్రమ్ బోలా శంకర్. సో ఈ సాంగ్ తోటి దరువు స్టార్ట్ అయిపోయింది, డే అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆ మన దరువు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొంచెం కామిక్గా చేద్దాం అనుకుంటున్నా, అందుకే కొంచెం ప్రాస అవి కలుపుతున్నాను. ఓకే, ఏం లేదు. సంజన గారు క్యాప్టెన్ అయినాక సంజన గారి క్యాప్టెన్సీ రూమ్ యాక్సెస్ అనేది ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఎవరితో అంటే ఎవరైనా ఇద్దరు మెంబర్స్ తోటి మీరు యాక్సెస్ షేర్ చేసుకోవచ్చు. యాక్సెస్ ఇన్ ద సెన్స్ అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అయినా అండ్ ఎవరైనా మానిటైజింగ్ అయినా లేకపోతే హెల్పింగ్ అయినా ఏమైనా 2 మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో దట్ 2 మెంబర్స్ని తను సెలెక్ట్ చేసుకుంది. ఎవరు అని అంటే ఒకటి మన శ్రీజా దమ్ముని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మనీష్ని సెలెక్ట్ చేసుకుంది. ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది. సో వీళ్ళిద్దరూ నాకు ఇప్పుడిప్పుడే కొంచెం క్లోజ్ అవుతున్నారు. అండ్ శ్రీజా దమ్ము వల్లే నేను కూడా బిగ్ బాస్ ఈరోజు క్యాప్టెన్గా నేను నిలిచాను అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తోటి తను సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు తను ఒక స్టాండ్ తీసుకున్నారు. సంజన గారు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు బికాజ్ నేను ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది ముందు చెప్తాను, దాని తర్వాత మనం సెట్ చేసుకున్నామని చెప్పేసి తను మాట్లాడింది. అందరినీ ఫుడ్ తినమనింది, అందరూ ఫుడ్ తిన్నాక డిసైడ్ చేసుకొని నేను చెప్తాను అని చెప్పింది. దట్స్ ఫైన్. బట్ కొంతమంది ఏంటంటే తనుజ గారిని ఏదైనా వాళ్ళు వంట చేసేటప్పుడు ఒక డిస్కషన్ మెయింటైన్ చేసుకున్నారు. తనుజ గారితో అండ్ భరణి గారితో ఒక డిస్కషన్ అనేది సంజన గారు చేశారు. అది బాగా అనిపించింది. లైక్ టెనెంట్స్ అందరూ ఒకే ఫుడ్ని తింటున్నారు డైలీ. సో ఆ ఫుడ్తో వాళ్ళు కొంచెం తినలేకపోతున్నారు, ఫుడ్ కూడా సరిపోకుండా వస్తుంది అని చెప్పేసి ఆ ఇంటెన్షనల్గా తనుజ గారితోటి అండ్ భరణి గారితో సంజన గారు రోజు ఒక చట్నీ చేయండి, ఏదైనా ఒక రోటీ చట్నీ చేయండి, దట్ చట్నీ విల్ గివ్ టు టెనెంట్స్ అని చెప్పింది. 80% ఆఫ్ ద చట్నీ మనం టెనెంట్స్కి ఇచ్చేద్దాం, రిమైనింగ్ అనేది ఓనర్స్కి ఇద్దాం. రిమైనింగ్ ఎట్లా వాళ్ళు కర్రీస్ అవన్నీ వండుతున్నారు కాబట్టి ఒక చట్నీ అనేది కంపల్సరీగా చేయండి, మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ విషయంలో అని చెప్పేసి ఆ కన్సర్న్ తోటి భరణికి అండ్ తనుజకి సంజన గారు చెప్పారు. దానికి వాళ్ళు ఓకే అన్నారు. సో దే విల్ ఫైన్ విత్ దట్ డెసిషన్. అది మంచిగానే చెప్పారు, ఎందుకంటే డైలీ ఒకే ఫుడ్ అంటే ఎంత బోరింగ్గా ఉంటుందండి. బట్ వాళ్ళు టెనెంట్స్ వాళ్ళు ఒక్క కంప్లైంట్ లేకుండా బిగ్ బాస్ మీద అండ్ ప్రీవియస్గా వేరే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా చేస్తే కంపల్సరీ సంథింగ్ షౌటింగ్ అనేది చేసేవాళ్ళు. బట్ వీళ్ళెవరు ఏం షౌటింగ్ లేకుండా ఒకే ఫుడ్ని రోజు లైక్ ఒకే వెరైటీని రోజు తినడం కూడా వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. అండ్ కాకపోతే ఇక్కడ ఓనర్స్ మాత్రం చాలా ఓవర్ చేస్తున్నారు. ఇంత కర్రీలో ఏంటి నిన్న ఆనియన్ టమాటో చట్నీ చేయమని చెప్పితే తనుజాని సో ఆనియన్స్ కొన్ని వేసి టమాటో ఎక్కువ వేసేసరికి ఈ మన భీమన్ భవన్కి నచ్చలేదట. సంబడి దే ఆర్ షౌటింగ్, కొంతమంది అరిచారు తన మీద. భీమన్ భవన్ వచ్చి సజెషన్ ఇస్తున్నాడు. ఇంకా
ఆనియన్ చట్నీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి, టమాటో కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో వాట్ ఎవర్ ఇట్స్ ద చట్నీ ఈజ్ నైస్ అనే అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. చట్నీ ఆల్రెడీ మన టెనెంట్స్ టీమ్ కూడా తినింది కాబట్టి వాళ్ళు చెప్పారు, బాగుంది అనే చెప్పారు. అందరూ కడుపు నిండా తిన్నారు. తిన్నాక కూడా ఇందులో ఆనియన్స్ తక్కువైనాయి, ఇందులో టమాటో తక్కువైంది అని చెప్పేసి ఆ కామెంట్స్ ఇస్తే వంట చేసే వాళ్ళకి ఎంత కాలుతుంది అండి, అసలు ఘోరంగా కాలుతుంది. ఏదో తనకు వచ్చినట్టు తను చేస్తుంది కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇది తక్కువైంది అది ఎక్కువైంది అని చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి రాళ్ళు వేస్తే ఎంత కోపం వస్తుంది. దెన్ మళ్ళీ స్మైల్ లేకుండా వండుతుంది, వడ్డియడంలో స్మైల్ లేకుండా వడ్డిస్తుంది అని ఇంకా వెనక నుంచి సెటైర్లు కామెంట్స్. అవసరమా తనుజ గారికి మీద అన్నీ వేయడం? ఆమె చేయడమే ఇట్స్ గ్రేట్. అలాంటిది చేసే వాళ్ళకు ఊరికే ఏదో పోపులో తాలింపులు వేసినట్టు వేస్తూనే ఉంటున్నారు ఆమె మీద, అది కరెక్ట్ కాదు. అండ్ కమింగ్ టు ద సంజన గారు అందరు ఫుడ్ అంతా తిన్నాక తను సెలెక్ట్ చేసేసుకుంది శ్రీజ దమ్ముని అండ్ మనీష్ గారిని సెలెక్ట్ చేసేసుకుంది. బట్ ఇక్కడ తను చేసిన మిస్టేక్ ఏంటంటే మనీష్ని సెలెక్ట్ చేసుకోవడం, అది నాకు ఎంత పెద్దగా నచ్చలేదు. ఆమె చేసింది ఆమె విషయంలో అయితే ఇట్స్ ఓకే, బట్ కాకపోతే తనకు అసలు సంజన మీద మంచి ఒపీనియన్ అనేది లేదు. ఈమె ఎందుకైంది అన్నట్టే అలానే చూస్తున్నాడు. నాకైతే నచ్చలేదు. శ్రీజ ఈజ్ ఓకే, బట్ ఒకరిని టెనెంట్స్ టీం నుంచి తీసుకుంటే బాగుండు అని అనిపించింది. ఏమో తన స్ట్రాటజికల్ ప్లే ఎలా ఉందో నెక్స్ట్ మనం ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే తను కొన్ని ఏమైనా స్కిట్స్ లాగా ప్లాన్ చేద్దాం, స్కిట్స్ చేసిన వాళ్ళకు థమ్స్అప్ ఉంది కదా నా రూమ్లో, థమ్స్అప్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి, అవి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే ఆ ఓనర్స్ అందరూ ఉండి మేము ఎందుకు చేస్తాం, మాకేం అవసరం, మేము చెయ్యము, మేము కూడా ఓనర్సే కదా, యు ఆర్ ఆల్సో ఎ ఓనర్, ఐఎమ్ ఆల్సో ఓనర్, మేము ఎందుకు చేయాలి, మేము చెయ్యం, మీరు మమ్మల్ని అథరైజ్ చేసే అధికారం మీకు లేదు, మీరు జస్ట్ కెప్టెన్ అంతే అని చెప్పేసి అన్నారు. దానికి వాళ్ళు అన్నదానికని రీతు కరెక్ట్గా మాట్లాడారు. రీతు పాయింట్ పట్టుకుంది. ఏమన్నది అంటే కెప్టెన్ అంటే హౌస్ మొత్తానికి కెప్టెన్, పెంట్ హౌస్ అయినా అండ్ మెయిన్ హౌస్ అయినా అందరూ కెప్టెన్ మాట వినాలి, కెప్టెన్కి మంచి యాక్సెస్ ఉంటుంది, అన్ని యాక్సెస్ కెప్టెన్కే ఉంటాయి, కెప్టెన్ చెప్పినట్టు వినాలి ఆ హౌస్ అందరూ అనే ఎన్విరాన్మెంట్ ఉంది అనేసి తను మాట్లాడింది. దానికి కానీ ప్రియా అస్సలు సపోర్ట్ చేయలేదు. అస్సలు ప్రియాని కాదు ఓనర్స్ అందరూ ఎవరు కూడా ఆ మాటలకి స్టిక్ ఆన్ అవ్వలేదు. మేమెందుకు వినాలి సంజన గారి మాటలు మేమెందుకు వినాలి, మేము వినము, మేము కూడా ఓనర్సే కదా, మాకు యాక్సెస్ ఉన్నాయి ప్రతిదానికి అని చెప్పేసి వాళ్ళు అస్సలు వినవు. తను కెప్టెన్ అంటే ఓన్లీ కెప్టెన్ రూమ్కే యాక్సెస్ ఉంటుంది, కెప్టెన్ రూమ్లో ఉండే లగ్జరీస్ మాత్రమే తనకుంటే ఎక్స్ట్రా, మిగిలినవన్నీ మాతో పాటే తనకు కూడా అని చెప్పేసి వాళ్ళందరూ అలా థింక్ చేసుకొని ఉన్నారు. బట్ తర్వాత జరిగిన పంచ్ కూడా మీకు చెప్తాను. సో వాట్ ఎవర్ ఇట్స్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కెప్టెన్ అథారిటీస్ అన్నీ ఉంటాయి, అందరినీ మానిటైజ్ చేసే అధికారం తనకు ఉంటుంది, తను చేసే దాంట్లో తప్పు లేదు. ఫస్ట్ ఉండి వాళ్ళందరూ స్కిట్ మేము చెయ్యము, మాకు చేయాల్సిన అవసరం లేదు అది అని డిస్కషన్స్ చేసుకున్నారు. కానీ తర్వాత ఫ్యూ డిస్కషన్స్ ఆఫ్టర్ వాళ్ళు స్కిట్కు ఓకే అనుకున్నారు. అండ్ సింప్లీ సంజన గారు ఇమాన్యుల్ గారు బయట లాన్లో కూర్చొని వాళ్ళిద్దరూ కొంచెం చిన్నగా ఫనీ కాన్వర్జేషన్ అనేది చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఇది జంగల్ అయితే ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు ఏ యానిమల్ లాగా మీరు ట్రీట్ చేస్తారు అన్న థాట్లో సంజన గారిని ఇమ్ము అడగగానే సంజన గారు రిప్లై ఇచ్చాడు. ఇమ్ము ఒక్కొక్కరి నేమ్స్ తీసిన కొద్దీ సంజన గారు ఏ యానిమల్తో ఈక్వల్ వీళ్ళు అని చెప్పేసి తను స్టేట్మెంట్ పాస్ చేసింది. సో రీతుకి ఏమి ఇస్తారు అంటే చిరుత అన్నది. ఎస్, రీతుకి చిరుతలాగా ఇవ్వచ్చు, ఎందుకంటే యాంగ్రీనెస్ అయినా ఫాస్ట్నెస్ అయినా స్పిరిట్ అయినా ఆమెది బాగా అనిపిస్తుంది. సో రీతుకి చిరుత, పవన్ కళ్యాణ్కి బ్లాక్ పాంథర్, ఎస్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. భరణి గారు లయన్, ఎస్ ఈజ్ ఆవేశం, అన్ని థింకింగ్ నేచర్ అయినా ఎక్కడ ఎలా మాట్లాడకూడదు అన్ని లయన్ లానే తను గంభీరంగా కూడా ఉంటాడు. ప్రియాకు బాలు అన్నది, బాలు అంటే ఎలుగుబంటు అని చెప్పింది. దట్ థింకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ బాలు కొంచెం లావుగా కూడా ఉంటుంది అండ్ థింకింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాలు అని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటి, శ్రీజ దమ్ముకి ఫాక్స్ అని చెప్పేసింది. ఫాక్స్ అడవిలో ఏదైనా జంతువు తెలివి గల్ల జంతువు అయితే ఆ జంతువు ఎవరు అని చెప్తారు, ఫస్ట్ ఫాక్స్ అనే చెప్తారు. ఫాక్స్ అంటే జిత్తుల మారని ఒక్కటే కాదు, బట్ దట్ ఫాక్స్ ఇట్స్ మెచ్యూర్లీ థింకింగ్, ఓకేనా. సో అది చాలా బాగా థింక్ చేయగలుగుతుంది అన్న అదే సెన్స్లో తను ఫాక్స్ అని మన శ్రీజ దమ్ముకి చెప్పింది. నెక్స్ట్ తనుజకి స్లాత్ అని చెప్పింది. స్లాత్ ఈజ్ అంటే
కొంచెం లావుగా ఉండి ఇట్లా 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 హౌస్లో అదే ఫారెస్ట్లో నడుస్తారు కదా ఇట్లా ఇట్లా అని. సో దట్ యానిమల్ ఈజ్ కాల్డ్ స్లాత్ అని చెప్పేసి మళ్ళీ మన ప్రియా ఇముకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ షష్ఠికి ర్యాబిట్స్ సేమ్ అండి, ర్యాబిటే సూట్ అయితే షష్ఠి గారికి. షీ ఈజ్ వెరీ స్వీట్ కామ్ అండ్ సైలెంట్ పర్సన్ అండ్ క్యూట్గా అనిపిస్తుంది కూడా షష్ఠి. నెక్స్ట్ హరీష్ గారు, హరీష్కి డ్రాగన్ అని ఇచ్చింది, సారీ హరీష్కి హైనా అని ఇచ్చింది. ఎస్ కరెక్ట్. ఈ హరీష్కి ఇచ్చింది మాత్రం 100% పర్ఫెక్ట్ అండి. అడవి మొత్తంలో సింహం టైగర్ జంతువుల్ని వేటాడితే వాళ్ళని కూడా వేటాడే జంతువు ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ హైనా. వాళ్ళ ఫుడ్ వెంటాడిన ఫుడ్ని ఈ అడవిలో జంతువులన్నీ వాళ్ళ సొంత ఫుడ్ని వాళ్ళు సొంతంగా పట్టుకొని చంపి తింటవి. కాకపోతే హైనా ఏం చేస్తుంది, వేరే వాళ్ళు వేటాడిన ఫుడ్ని కూడా ఈమె తీసుకొచ్చుకొని చచ్చిపోయిన జంతువులై ఉన్నాయి కూడా పిక్కొని తింటాయి హైనాలు. అదే లయన్ అండ్ టైగర్ ఏం చేస్తుంది, వాటి ఏంటిది ఎరని అవే వెంటాడి చంపి తినేస్తాయి. ఫ్రెష్ ఫుడ్ని మాత్రమే తింటాయి. కుళ్ళిన కలేబరాలు తినడానికి ఇష్టపడవు. బట్ హైనా అలా కాదు, చచ్చిన శవాన్ని కూడా పిక్కొని లాక్కొని తింటాయి. సో దట్ ఈస్ ద హైనాస్ బిహేవియర్. హరీష్ గారికి ఇవ్వడంలో తప్పే లేదు నా దృష్టిలో, హైనా అలానే బిహేవ్ చేస్తాడు. ఇట్స్ రైట్. నెక్స్ట్ అబౌట్ డీమన్ పవర్కి డ్రాగన్ అని ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చిండ్రో ఏమో నాకు అర్థం కాలేదు. డ్రాగన్ అసలు ఏ మూలలో కనబడలేదు వాడైతే. నెక్స్ట్ సుమన్ గారికి టోటాయిస్ అని చెప్పాడు, కరెక్ట్గా చెప్పింది. టోటాయిస్కి ఎక్స్ప్లెనేషన్ కూడా తను భలే ఇచ్చింది. సమ్ టైమ్స్ లోపలికి వెళ్ళిపోతే టాటాయిస్, సమ్ టైమ్స్ బయటికి వచ్చేస్తుంది. లోపలికి బయటికి ఎప్పుడు బయటికి వస్తుంది, ఎప్పుడు లోపలికి వెళ్తే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతే, ప్రాబ్లమ్స్ లేనప్పుడు బయటికి వస్తుంది కదా. సేమ్ లైక్ మీరు కూడా నాకు అలానే అనిపిస్తారండి, అందుకే మీ టోటాయిస్ అని చెప్పేసి అనింది. ఇట్స్ రైట్. నెక్స్ట్ మనీష్ గురించి కూడా పర్ఫెక్ట్గా ఇచ్చిందండి. ఏమన్నా ఆమె అనకొండ అని చెప్పేసింది కరెక్ట్గానే. అనకొండ అలానే అందరినీ మింగేసేలాగానే ఆ కళ్ళు పెట్టుకొని చూస్తాడు. మా బిహేవియర్, ఆ మాటలు అన్నీ అలానే చేస్తాడు. సేమ్ నెక్స్ట్ ఫ్లోరా షైనీ గారికి మోస్ట్ ఇరిటేటింగ్ మంకీ. ఎస్ మంకీ ఇలా బిహేవియర్ చేష్టలు అట్లనే చేసింది ఈ ఎపిసోడ్లో కూడా. నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఎలిఫెంట్ ఎంత మంచిదో, అంత స్వీట్దో, అంత గంభీరం, అంత దాడుర్యం, దృఢత్వం కూడా కలిగి ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. దెన్ నెక్స్ట్ ఏంటి, సంజన గారికి మీకేమి ఇచ్చుకుంటారు అంటే ఐఎమ్ ద టైగరస్ అని చెప్పేసి అనింది. ఎస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి. సంజన గారు ఒక టైగర్, ఇండియన్ టైగర్ లానే అనిపిస్తారు. బట్ రాముకి ఎందుకో ఇవ్వలేదు, రాము గురించి అడగలేదు, రాము గురించి చెప్పలేదు కూడా వీళ్ళు. దాని తర్వాత స్కిట్ ప్లాన్ చేసుకున్నారు అబౌట్ ద థమ్స్ అప్స్ గివింగ్ అని అనేసి ఒక చిన్న స్కిట్ని ప్లాన్ చేసుకున్నారు. ఆ స్కిట్ కన్నా బిఫోర్ చాలా గొడవలు అయిపోయినాయి ఒకరి మీద ఒకరు. వాళ్ళకు ఈ ఓనర్స్ టీమ్కి అసలు వాళ్ళకి అస్సలు పడట్లేదు. ఆ స్క్రీన్ స్పేస్ కోసం కొట్టుకుంటున్నారండి. వావ్ వాట్ ఏ వండర్ అని అనిపిస్తుంది. వాళ్ళు నేను కనబడట్లేను, నన్ను మాట్లాడనివ్వట్లేరు, నేను మాట్లాడట్లేను అని వాళ్ళకి 1,00,000 గొడవలు ఉన్నాయి. అండ్ బిఫోర్ దిస్ ఏంటి అంటే ఒక థమ్స్అప్ అనేది హరీష్ గారు దొంగతనం చేశాడు. అది అస్సలు కరెక్ట్ కాదు. హరీష్ దొంగతనం చేయడం, ఆ దొంగతనం చేసిన ఆ థమ్స్అప్ని ఫ్లోరా షైనీ గారితో షేర్ చేసుకొని తాగడాలు. అండ్ మనీష్ గారికి పాపం మన సంజన గారు హరీష్ గారిని ఎంత నమ్ముతుంది అంటే తన దగ్గరికే వచ్చి నాది బాటిల్ దొంగతనం చేశారు, ఎవరైనా ఇవ్వండి అని అనేసి. వీళ్ళు టిట్ ఫర్ టాట్ లాగా అది చేద్దాం అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ వే. ఆవిడ చేసిన గుడ్డు దొంగతనానికి ఎంత రచ్చ చేశారు మరి వీళ్ళు. అలాంటప్పుడు ఆమె బాటిల్ని వీళ్ళు దొంగతనం చేస్తే ఆమె రచ్చ చేయాలి కదా. బట్ షీఈ్ నాట్ డూయింగ్ లైక్ దట్. ఆమె ఏం రచ్చ చేయలేదు, జస్ట్ అందరినీ అడిగింది. అందరినీ అడిగితే ఎవరు కూడా తనకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకుండా మేము తీయలేదు, మేము ఎందుకు తీస్తామన్నట్టు కొంచెం నెగిటివ్గా అవ్వడం, ఈమె తీస్తే తప్పు లేదు, మేము తీస్తే తప్ప అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా మాట్లాడాలు అవి కూడా జరుగుతున్నాయి. కరెక్ట్ కాదు అసలు. తను జోక్గానే తీసింది, తను స్మైలీ చేసింది, తనే ఒప్పుకుంది. బట్ స్టిల్ నౌ మనీష్ మన థమ్స్అప్ తీసింది ఎవరు అనేది తను ఎంత అడిగినా ఎవరు ఒప్పుకోలేదు, ఎవరు ఓపెన్ అవ్వలేదు. కాకపోతే హరీష్ గారే తీశారు, హరీష్ గారే అన్నీ చేశారనే విషయం మనకు తెలుసు. కాకపోతే తనకు తెలియదు, తనకు ఎవరు చెప్పట్లేదు కూడా.
హరీష్ తీసిండు అని ఫ్లోరా షైనీకి తెలుసు, అండ్ హరీష్ తీసిండు అని ప్రియాకి తెలుసు, హరీష్ తీసిండు అని అందరికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద హౌస్కి తెలుసు. బట్ ఎవ్వరు కూడా తనకు చెప్పలేదు. బట్ అదే మన సంజన గారు ఎగ్ తిన్న రోజు తను తీసిన విషయం ముగ్గురికి తెలుసు. ఆ ముగ్గురిని అడిగితే ఆ ముగ్గురు ఓపెన్ అయి తనకి అందరికీ చెప్పారు. వాళ్ళలో యూనిటీ ఉంది, వీళ్ళలో యూనిటీ లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, సో ఇక్కడ సంజన గారినే కార్నర్ చేయాలి అని వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కార్నర్ చేస్తూనే ఉంటున్నారు. అసలు మనీష్కి అండ్ హరీష్కి అయితే సంజన గారు కెప్టెన్గా విన్ అవ్వడం అనేది వాళ్ళిద్దరికి అసలు ఇష్టమే లేదు. బట్ ఆమె ముందు యాక్టింగ్ చేస్తున్నారు. ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారంటే అంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ థమ్స్అప్ కోసం అని అందరికీ ఇవ్వాలని డిసైడ్ అయ్యి తనకు స్కిట్ అనేది ప్లాన్ చేసింది. లైక్ బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ టైపు బర్రెల బండి స్కిట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తనుజ లైక్ హోస్టింగ్ టైపు స్టార్ట్ చేసింది. ఆ స్కిట్ బాగా హిలారియస్గా ఉంది, బాగా ఫన్ ఉంది, అంతా బాగా చేశారు. ఆ పని బాగా చేసినందుకు సంజన గారు అందరినీ పిలిచి ఎవరెవరికి ఏమి ఇస్తారు గిఫ్ట్ టైపు అందరినీ పిలిచి లైక్ బెస్ట్ యాక్టర్ గోస్ టు భరణి గారు అని చెప్పింది. ఇమాన్యుల్కి బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పేసి థమ్స్అప్ని చూపించి ఇస్తా అనింది. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ గోస్ టు శ్రీజ అండ్ బెస్ట్ సపోర్టింగ్ రోల్ టు తనుజ అండ్ బెస్ట్ అంత పెద్ద యాక్టర్ అయి ఉండి మీరు అంత ఏజ్లో ఉండి కూడా మీరు ఒక చిన్న బాబు క్యారెక్టర్ చేయడానికి ఎలాంటి మొహమాట పడకుండా మీరు చేశారు కదా, సో దానికోసమని సుమన్ శెట్టి గారు మీకు కూడా చిన్న గిఫ్ట్ అని చెప్పేసి థమ్స్అప్ని ఆఫర్ చేయడం అది బాగా అనిపించింది. బట్ తను చిన్న ట్విస్ట్ వేరే లెవెల్ అండ్ వేరే లెవెల్. ఏమనిందంటే నేను ఇవన్నీ మీకు ఇస్తాను బట్ ఆ థమ్స్అప్ ఎవరైతే తీశారో అది నాకు ఇవ్వాలి అని చెప్పేసి అడిగింది. దానికన్నా అసలు ఆమె అలా అడగడానికి రీజన్ ఏంటంటే ఈ మన హరీష్ ఉన్నాడు కదా, హరీష్ ఏంటంటే తనుజ గారు వాళ్ళు వండిన వంట తనకు నచ్చలేదు అనా లేకపోతే వాళ్ళు పెడితే తినొద్దు అని ఫిక్స్ అయ్యాడా ఏంటో తెలీదు. వాళ్ళు రమ్మన్నప్పుడు ఫుడ్ తినడానికి రాలేదు అండ్ ఆ ఫుడ్ని అసలు ఇష్టంగా తినలేదు. తనకు తానే మళ్ళీ ఫుడ్ని ఫ్రైడ్ రైస్ని వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తనకు తానే చేసుకొని తింటున్నప్పుడు బిగ్ బాస్ పెద్ద బాంబు పేల్చేశాడండి. ఏమని సంజన గారు మీ కెప్టెన్సీలో హరీష్ గారు వంట చేసుకొని తినడం మీకు ఓకేనా అని అడిగారు. అంటే ఐఎమ్ నాట్ అగ్రీ విత్ దిస్ బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవడం నాకు నచ్చలేదు. బట్ వాళ్ళు ఓనర్స్ అని చెప్పేసి ఆ కార్నర్లో నేను వాళ్ళని ఏం అనలేకపోయాను. బట్ ఇప్పుడు అందరి మీద నాకు అండ్ అది వంట సెక్షన్ అనేది ప్రియా మానిటైజ్ చేస్తుంది కాబట్టి సో ప్రియా హ్యాండ్ ఓవర్లో ఉందని నేను ఎక్కువగా ఇనిషియేట్ తీసుకోలేదు. సో ఇప్పటి నుంచి అన్ని మానిటర్స్ అన్ని బిగ్ బాస్ హౌస్లో మొత్తం ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీని నేను ఇనిషియేట్ తీసుకుంటాను, నేనే చూసుకుంటాను అని చెప్పేసి తను అనింది. అది కరెక్ట్. మార్నింగ్ ప్రియా అన్న మాటలకి బిగ్ బాస్ ఇచ్చిన రిప్లై చెప్పుతో కొట్టినట్టు ఇచ్చాడండి. అవును, ఎగ్స్ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ఎవరో అంటే కెప్టెన్ చెప్పినట్టే బిగ్ బాస్ హౌస్ నడవాలి. బట్ వాళ్ళు ఏమని థింక్ చేసుకున్నారు, బిగ్ బాస్ హౌస్లో మానిటర్స్ అండ్ ఓనర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఓనర్స్ చెప్పినట్టే నడవాలి అన్నట్టు వాళ్ళు పెద్ద అపోహల్లో బతుకుతున్నారు. బట్ బిగ్ బాస్ ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ తోటి సంజన గారికే పూర్తి అథారిటీస్ వచ్చినాయి అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రియాకి మంచిగా, ప్రియా అనే కాదు ఓనర్స్ అందరికీ కూడా మంచిగా పడ్డది భర్త కాజా అని నాకు అనిపించింది. సో కరెక్టే. సో బిగ్ బాస్ ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ కెప్టెన్ చెప్పినట్టు హరీష్ గారు ఆ ఫుడ్ని అక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళు వండిన ఫుడ్నే తినాలని చెప్పేసి అనేసరికి తను వండుకున్న ఫుడ్ని పక్కన పెట్టేసేసారు. అండ్ కెప్టెన్గా మనీష్ తను ఏమని అడిగింది సంజన గారి స్కిట్కి ఆ థమ్స్అప్లన్నీ ఇవ్వాలి అంటే నాకు దొంగతనం చేసిన థమ్స్అప్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. అడగడగానే మనీష్ ఇంకా గొడవ స్టార్ట్ చేశాడు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఒక ఓనర్గా అండ్ ఒక కెప్టెన్గా మీరు ఇనిషియేట్ తీసుకొని ఇవన్నీ చేసింది కరెక్టే, కానీ మీరు ఇప్పుడు ఆ థమ్స్అప్ ఇస్తేనే ఇక్కడ థమ్స్అప్ ఇస్తా అని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంచెం గట్టిగా షౌటింగ్ చేసుకుంటూ మాట్లాడి, మీరు ఇలా అయితే నేను అసలు ఆ రూమ్ యాక్సెసే నాకు అవసరం లేదు, ఇలా అవసరం లేదు, అది అవసరం లేదని చెప్పేసి తను స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఎస్ అఫ్ కోర్స్ మీ ఇష్టం అని చెప్పేసి సంజన గారు కూడా అన్నది. ఇట్స్ మై కాల్. ఎందుకంటే బిగ్ బాస్ నన్ను అడుగుతున్నాడు,
అని అంటే మీరు గుడ్డు తీసుకున్నప్పుడు మమ్మల్ని మా ఓనర్స్గా మాకేం లేదా అని చెప్పేసి కూడా వీళ్ళందరూ క్వశ్చన్ వేయడం అని జరిగింది. గుడ్డు తీసుకున్నప్పుడు అక్కడ కెప్టెన్గా ఎవరు లేరు. సో ఇట్స్ ఎ ఫన్ వేలో జరిగింది. ఇక్కడ కెప్టెన్సీ రూమ్లోకి ఎవరు వెళ్ళొద్దు అనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ను కూడా ఎవరు పాటించట్లేరు. ప్రతి ఒక్కరు వెళ్ళి దొంగతనాలు చేయడాలు జరుగుతున్నాయి. దట్ ఈస్ గోస్ టు ఎఫెక్ట్ సంజన గారే కాబట్టి సంజన గారు తీసుకోవాలి, ఇనిషియేట్ తీసుకొని తను సేఫ్ చేసుకోవాలి. కాబట్టి తను అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక గుడ్డు కోసమని, ఒక 10 రూపాయల గుడ్డు కోసమని వాళ్ళంతా రచ్చ చేసి 6 రూపాయల గుడ్డు కోసం, 6 నుంచి 10 రూపాయలు వాట్ ఎవర్ ఇట్స్ గుడ్డు. సో గుడ్డు కోసమని అంత రచ్చ చేసినప్పుడు తన థమ్స్అప్ గురించి తను ఇలా మాట్లాడడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఆ రోజు కరెక్ట్ అయితే తను చేసి సంజన గారు చేసింది ఈ రోజు కరెక్ట్ డిసిజన్ తీసుకొని కరెక్ట్గానే మాట్లాడింది. సో వీళ్ళందరూ ఉండి ఎవరూ ఆన్సర్ ఇవ్వలేదు. మళ్ళీ పాపం సంజన గారిని చూస్తే ఎందుకు బాధ అనిపించిందంటే ఎవరైతే థమ్స్అప్ని దొంగతనం చేశారో వాళ్ళనే కూర్చోబెట్టుకొని నాకు థమ్స్అప్ ఇట్లా తీయడం కరెక్ట్ కాదు కదా, అది కదా, ఇది కదా అని తను డిస్కషన్ చేయడం జరిగింది. బట్ హరీష్ గారు ఉండి ఎంత బాగా మాట్లాడుతున్నారంటే వెనకాలే ఉంటూ వెన్నుపోటు పొడవడంలో కట్టప్పకు మించిపోతున్నాడు హరీష్ ఈ మధ్య సంజన గారు వెనకాల. మీకు గుడ్డు స్కిట్ చేసేటప్పుడు మీరు గుడ్డు దొంగతనం ఎలా చేశారో మిమ్మల్ని తలదన్నేలాగా ఎవడో కానీ మంచిగా ప్లే చేస్తున్నాడు, ఎవరో కానీ మంచి ప్లేయరే దొరికారు, మీకు తగ్గట్టు ప్లేయర్గా మంచి ప్లే మూవ్ తీసుకున్నాడు, మీ దగ్గర నుంచే థమ్స్అప్ కొట్టేశాడు అంటే మంచి ప్లేయరే మంచిగానే ఆడుతున్నాడు అని చెప్పేసి తను ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది జరిగింది. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తనే గుడ్డు విషయంలో పెద్ద రచ్చ చేసి పెద్ద గొడవ చేసిండు కదా. ఒక గుడ్డు కోసం నువ్వు అంత గొడవ చేసినప్పుడు మా సంజన గారు థమ్స్అప్ విషయంలో అడగడంలో కూడా తప్పు లేదు, అసలు తప్పు లేదు. ఒక థమ్స్అప్ను ఆమెకు మాత్రమే యాక్సెస్ ఉంది, ఆమె అందరితో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నా కానీ దొంగతనం చేయడం అనేది కాదు. ఒకవేళ నువ్వు చేసే ఉండొచ్చు, అడిగినప్పుడు చేసినామని చెప్తే తను ఆల్రెడీ అవి ఇవ్వడానికి రెడీ అయిపోయింది, తను తాగడానికి కూడా ఫీల్ అయిపోయి లేదు. సో అది కరెక్ట్ కాదు, కరెక్ట్ వే కాదు. సంజన గారు అందరినీ నమ్ముతున్నారు కానీ వాళ్ళందరూ ఈమెకు ఆపోజిట్గానే ఉన్నారనే విషయం ఆమె మర్చిపోతుంది. కొంచెం ఆమె వేకప్ కాల్ వస్తే ఆమె గేమ్ ఇంకా బాగుంటుంది. ఆమె చుట్టూ చాలా జరుగుతున్నాయి, ఆమె తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ హరీష్కి ఎంత దూరం ఉంటే అంత బాగుంటుంది. అండ్ తనుజ గారు కొంచెం గేమ్లో బాగా స్లో ఉన్నాడు, ఆమె కొంచెం ముందుకు వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇదేనండి నిన్నటి వరకు జరిగిన ఎపిసోడ్. ఈరోజు ఈవినింగ్ నాగార్జున గారు వచ్చినాక ఏం జరుగుతుందో వేచి చూస్తున్నా. ఇంకా ట్రైలర్ అనేది ప్రోమో రిలీజ్ చేయలేదు. దట్ ప్రోమో కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.